ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం ర్యాబిస్ వ్యాధి ట్రెండింగ్లో ఉంది. ప్రధానంగా చాలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా పదుల సంఖ్యలో ర్యాబిస్ వ్యాధి లక్షణాలు సోకి చనిపోతున్న సంఘటనలు అయితే మాత్రం ఈ మధ్యకాలంలో మనం సామాజిక మాధ్యమాల ద్వారా అయితే చూస్తూ ఉన్నాము. ఈ ర్యాబిస్ వ్యాధిపై అంటే వీధి కుక్కలు పెరిగిపోవడంతో ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఎక్కువగా వీధి కుక్కలు పెరిగిపోయి ఉన్నాయి. అయితే ఈ వ్యాధి సోకిన తర్వాత వచ్చే లక్షణాలు ఏంటి, ఈ వ్యాధి సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల్ని మన దగ్గర డాక్టర్ పావని గారు ఉన్నారు. ఒకసారి మనం ఆ ర్యాబిస్ వ్యాధి లక్షణాలపైన సోకకుండా ఉండేందుకు జాగ్రత్తలు వంటి విషయాలపై అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే మేడం. మేడం చెప్పండి, ఈ ర్యాబిస్ వ్యాధి ప్రధానంగా ఇప్పుడు మన ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు, అంటే ఇంతకుముందు గతంలో కుక్కలను అయితే చంపేవారు, ఇప్పుడైతే కుక్కలను చంపకూడదు అని చెప్పి అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో బాగా కుక్కలు అయితే మాత్రం వీధుల్లో తిరుగుతూ ఉన్నాయి. మన ప్రాంతంలోనే చాలా మంది ఈ కుక్క కాటుకు గురై వైద్యం చేసుకున్న పరిస్థితి, ఈ ర్యాబిస్ వ్యాధితో మృతి చెందుతున్నారనే ఒక భయాందోళనతో అయితే ప్రజలు ఉన్నారు. ఏం చేయాలి, అట్లా ఈ ర్యాబిస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, దీని జాగ్రత్తలు ఏం తీసుకున్నది ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులు చెప్పండి. ఈ ర్యాబిస్ అనేది జూనోటిక్ వైరల్ డిసీజ్ అంటారండి. అంటే మోస్ట్లీ యానిమల్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఒక వైరల్ డిసీజ్ అనమాట. యానిమల్ బైట్ ద్వారా, డాగ్ కానివ్వండి, మంకీ అయినివ్వండి, ఏదైనా యానిమల్ బైట్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అండ్ దీన్ని అలా వదిలేస్తే ఇట్ ఈస్ కంటేజియస్ అండ్ లీతల్ డిసీజ్ అనమాట. అంటే ప్రాణాంతకమైన వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న ఒక వ్యాధి ఈ రేబిస్ అనేది ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది అసలు, ఒక యానిమల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, డాగ్ అయినా మంకీ అయినా, వెన్ ఇట్ ఈస్ ఏ రేబిడ్ అండ్ ఇట్ బైట్స్ ఎ పర్సన్, ఒక మనిషిని కానీ అదర్ డాగ్ని కానీ అదర్ యానిమల్ని కానీ బైట్ చేసినప్పుడు ఆ సెలైవాలో ఈ రేబిస్ వైరస్ అనేది ఉంటుంది అనమాట. ఆ వైరస్ అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషిని కరిచినప్పుడు మనం ముందుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, రేబిడ్ డాగ్ రేబిడ్ అయినా కాకపోయినా ఒక డాగ్ కరిచింది మన ఊరికొక్క అయినా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పెట్ డాగ్, మనం ముందు జాగ్రత్తగా ఏఆర్వి వ్యాక్సిన్ అనేది చేయించుకోవాలండి. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అనేది చేయించుకోవడం ప్రథమం. అది చేయించడం వల్ల ఏంటంటే మనకి బాడీలో యాంటీబాడీస్ అనేవి క్రియేట్ అయ్యి ఆ వైరస్ ఇన్ఫెక్ట్ అయినా అవ్వకపోయినా బాడీ ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఆ వైరస్ డిసీజ్కి అగేన్స్ట్గా ఇమ్యూనిటీ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో వన్స్ ఇప్పుడు కరిచింది, ఇమ్యూనిటీ లేదు, స్ప్రెడ్ అయ్యింది, అప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే హైడ్రోఫోబియా, ఫోనోఫోబియా, అంటే గట్టిగా అరిచినప్పుడు భయపడ్డం, ఈ వాటర్ చూసి భయపడ్డం, ఇవన్నీ కూడా ఈ రేబిస్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది అనడానికి లక్షణాలు. ఈ లక్షణాలతో ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు ముందు ఏమైనా కుక్క కాటుకు గురై ఉన్నారు, మోస్ట్లీ ఫీవర్, ఇప్పుడు బయట ఏదైనా పెద్దగా ఉంది వూండ్ అంటే దాని నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఫీవర్స్తో స్టార్ట్ అవుతుంది. ఫీవర్తో పాటు ఈ సిమ్టమ్స్ అండ్ ది వర్స్ట్ డెడ్లీ సైన్ అండ్ కాజ్ ఫర్ ద డెత్స్ ఇన్ దిస్ డిసీజ్ ఈస్ ఎన్కెఫలైటిస్. ఇవన్నీ కూడా ఇంకా సిమ్టమ్స్ బాగా ఎక్కువైపోయి మనం అప్పటికీ పట్టించుకోకపోతే బ్రెయిన్కి స్ప్రెడ్ అయిపోయి ఎన్కెఫలైటిస్ అనేది వస్తుంది. దాంతో ఇంకా బ్రెయిన్ బాగా వాచిపోయి ఇంకా పేషెంట్ ఫైనల్గా డెత్ అవుతారు. ఈ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడానికి మనం ముందుగా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ డాగ్స్ని చూసినప్పుడు వాటి మీదకి వెళ్ళి మనం వాటిని ప్రొవోక్ చేయకుండా సైలెంట్గా మన పని ఏదో మనం చూసుకుంటూ జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళిపోవడం, అవి మీదకి వస్తున్నప్పుడు కూడా మన సేఫ్టీ మనం చూసుకోవడం అనేది ఫస్ట్. అండ్ కరిచినప్పుడు చిన్నదే కదా, చిన్న గీరే కదా, ఈవెన్ అది గీరినా నెయిల్ అయినా పన్ను అయినా ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవాలి. ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది మన కోసం మనం తీసుకునే జాగ్రత్త ఫస్ట్. నెక్స్ట్ కరిచింది, వూండ్ పెద్దగా ఉంది, అప్పుడు వెంటనే కొంచెం సోప్ వాటర్ తోటి వాష్ చేస్తే కొంతవరకు సెలైవా అక్కడ రిమూవ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో ఏంటంటే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా మనం ఇనీషియల్గా తీసుకునే స్టెప్ అది. ఫస్ట్ ప్రైమరీగా వాష్ చేసేసి దాన్ని డ్రెస్సింగ్ మాత్రం చేయకూడదు. డ్రెస్సింగ్ చేస్తామంటే ఆ వైరస్ ఏదైతే ఉందో ఆ మాయిశ్చర్కి ఇంకా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ వాష్ చేసి దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకోవడం. వూండ్ ఇంకా పెద్దగా ఉందంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, ఇమ్యూనోగ్లోబిన్స్ అని ఇస్తున్నాం. ఆ వూండ్ చుట్టూ ఇమ్యూనోగ్లోబిన్స్ ఇచ్చినప్పుడు కొంతవరకు ఆ వైరస్ స్ప్రెడ్ అనేది మనం
స్టాప్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. దాని తర్వాత అబ్జర్వేషన్ ఉంచుకొని, పెద్ద వూండ్ ఉన్నప్పుడు అబ్జర్వేషన్ ఉంచుకొని మనం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవడం, సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవడం, ఇదంతా కూడా వన్స్ ఏ పర్సన్ కమ్స్ అండ్ సీక్స్ ఎ మెడికల్ హెల్ప్. ఒకవేళ ఇది మనం చేయకుండా చిన్నదే కదా అలా అలా వదిలేస్తే ఇట్ మే కాజ్ డెత్ ఈవెన్. ఇవన్నిటిని మనం చూసుకుని ఇప్పుడు దీన్ని డాగ్స్ లేకుండా మనం ఎలా చేయాలంటే, మీరు అడిగినట్టుగా ఇప్పుడు కుక్కల్ని చంపకూడదు అని అంటున్నారు, యానిమల్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీ హ్యావ్ ఏ ప్రొసీజర్ కాల్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్. మనం ఈ మేల్ డాగ్స్ని కానీ ఫీమేల్ డాగ్స్ని కానీ, మేల్ డాగ్స్ని న్యూట్రల్ చేయొచ్చు, ఫీమేల్ డాగ్స్కి స్పేయింగ్ చేసి మనం వీటిని న్యూట్రలైజ్ చేసుకుని కూడా ఈ డాగ్స్ ఇంకా రీప్రొడ్యూస్ అవ్వకుండా, మోస్ట్లీ ఈ స్ట్రే డాగ్స్ అవి రీప్రొడ్యూస్ అవ్వకుండా, వాటి గ్రోత్ లేకుండా మనం ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి సార్. అంటే రీసెంట్గా నేను ఒక న్యూస్లో చూశాను, 2 నెలల బాబుకి కుక్క కాటుకు గురవకుండా ర్యాబిస్ వ్యాధి వచ్చిందని చెప్పిస్తున్నారు. అంటే దాంట్లో లోతుగా కొంచెం చర్చిస్తే ఆ అబ్బాయికి ఎప్పుడో ఒక దెబ్బ తగిలిన తరుణంలో ఆ కుక్క నాకడం వల్ల వచ్చిందన్నారు. ఇది పాసిబిలిటీయా? ఎగ్జాక్ట్లీ సార్, దట్ ఈస్ వాట్ ఐ బీన్ టెల్లింగ్. ఈ సెలైవాలో ఉంటుంది సార్ ఈ వైరస్ మోస్ట్లీ. సో అది కుక్క కరవనే అవసరం లేదు. ఇప్పుడు మనకి ఓపెన్ వూండ్, ఈ స్కిన్ ఇంటాక్ట్గా లేకుండా ఈ కట్ వూండ్ ఓపెన్ ఎక్కడ ఉన్నా కూడా దానికి కొంచెం ఆ సెలైవా ఏ విధంగా అయినా సెలైవా వచ్చి టచ్ అయినప్పుడు ఆ వైరస్ ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. సో కరవలేదు, రేబీస్ వచ్చింది, రేబీస్ సిమ్టమ్స్ ఎలా వచ్చాయి అంటే ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మన దగ్గర దీనికి సంబంధించి పూర్తి మెడిసిన్ ఉందంటారా? మన అంటే కుక్క కరిచింది, ఎవరికైనా సరే కరిచినప్పుడు వెంటనే వారు మీ హాస్పిటల్కి వస్తే ఆ మెడిసిన్ మనకు అందుబాటులో ఉందా? ఉన్నది సార్. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో, మన పిహెచ్సిస్ లో ఏఆర్వి అనేది ప్రైమరీ ఇనిషియల్ ట్రీట్మెంట్ సార్, అది ఉంది. అండ్ ఇమ్యూనోగ్లోబిన్స్ కూడా సప్లై అయితే ఉంది, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లిమిటెడ్ సప్లై. బట్ వచ్చిన పేషెంట్స్ అంటే ఇమీడియట్ గా మేమైతే ట్రీట్ చేయగలం. పిహెచ్సిలో విల్ ట్రీట్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు వూండ్ ఇంకా పెద్దగా ఉంది, ఇన్ఫెక్షన్ అయినా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మన పిహెచ్సి పరిధిలో అయ్యేది కాదు అని మాకు అనిపిస్తే అప్పుడు విల్ రిఫర్ ద పేషెంట్ టు సిహెచ్సి. అక్కడ అయితే స్పెషలిస్ట్ ఉంటారు, ఫిజిషియన్ ఉంటారు, జనరల్ సర్జన్ ఉంటారు. ఏమైనా డిబ్రైడ్మెంట్ అవసరం అయితే వాళ్ళు చేస్తారు, వూండ్ ఏమైనా క్లీన్ చేయాల్సి ఉంటే. అంతా సెప్టిక్ ప్రొసీజర్స్ కాబట్టి మేము రిఫర్ చేస్తాం సార్. చాలా లిమిటెడ్ కేసెస్ రిఫర్ చేస్తాం, మాక్సిమం మేమే ప్రైమరీ హెల్త్ సెంటర్లోనే ట్రీట్మెంట్ చేస్తాం సార్, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, కుక్క కాటుని ఎవరు కూడా అజాగ్రత్తగా తీసుకోవద్దని, ఎందుకంటే దాని ప్రభావం అయితే మాత్రం మనిషి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఆ కుక్క కాటుకు గురైతే వెంటనే కూడా ఆ గాయాన్ని శుభ్రపరిచి సమీప పిహెచ్సిలకు వెళ్తే మాత్రం దానికి వైద్యం అందిస్తే ఎవరికి కూడా ప్రాణాల మీదకి రాకుండా అయితే వారిని కాపాడవచ్చు అని అయితే డాక్టర్ పావని గారు చెప్తున్నారు. కాబట్టి గుంపులుగా తిరుగుతున్న కుక్కల పట్ల కొంచెం ద్విచక్ర వాహనదారులు కానీ లేకపోతే నడిచి వెళ్ళేవారు కానీ కొంచెం జాగ్రత్త పాటిస్తూ ఆ కుక్కల గుంపు వద్దకు వెళ్లకుండా ఉండేలాగా, అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలను కూడా జాగ్రత్త చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పదుల సంఖ్యలో ర్యాబిస్ మరణాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. ఇప్పుడు ర్యాబిస్ డే అని ఏమన్నా ఒక కార్యక్రమం ఏమైనా ఉందా? September 28th, ది కమింగ్ 28th ఆఫ్ దిస్ మంత్ నేషనల్ ర్యాబిస్ డే కింద మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీ తీసుకుంటాం సార్. ఈ నేషనల్ వరల్డ్ ర్యాబిస్ డేకి ఒక థీమ్ అనేది కూడా ఇస్తున్నారు, యాక్ట్ నౌ యూ మీ కమ్యూనిటీ అని. ఇప్పుడే మనం అవేర్నెస్ కల్పించుకుని మనం ఇప్పుడే యాక్ట్ చేయాలి, ఇప్పుడే మనం ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, మీరు నేను కమ్యూనిటీ అందరం స్టెప్ తీసుకోవాలన్నట్టుగా ఒక మంచి థీమ్ తోటి వీఆర్ గోయింగ్ ఫర్ వరల్డ్ ర్యాబిస్ డే ఆన్ September 28th. ఓకే, ప్రజలందరూ కూడా అందరం కలిసి, ఇటు వైద్యాధికారులు, ఇటు ప్రజలు, అటు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ కుక్కల్ని ఆ గ్రామాల్లో లేకుండా చేయడం ఒక ఎత్తు అయితే, ఆ కుక్కల బారిన పడితే ఏమైనా కరిచినా కనీసం వారికి తగిలిన దెబ్బలపై నాకినా సరే దీనేమి సింపుల్గా తీసుకోకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే ఖచ్చితంగా వైద్యం చేస్తామని అయితే పావని గారు చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ర్యాబిస్ వ్యాధి రాకుండా ఆ కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని అయితే మాత్రం కోరుతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.